క్రిస్పీగా తింటుంటే పుదీనా ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉండే ఈ చీజ్ లింక్స్‌ని బయట అమ్మే వాటికంటే కూడా చాలా టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ చీజ్ లింక్స్ కోసం నేను ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పిండిలో కాస్త ఓమా ఇలా నలిపి వేసుకోండి. అలాగే సాల్ట్, బటర్ 1 టేబుల్ స్పూన్, బటర్ కాకుండా నూనె, నెయ్యి ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. చీజ్‌ను తురిమి వేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్‌గా వేస్తున్నాను. మీరు తురిమి వేసుకోండి. మీకు ఈజీగా పిండిలో కలిసిపోతుంది. పిండిలో అన్నీ కలిసిపోయేలాగా ఒక 5 మినిట్స్ అయినా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కాస్త పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. ఈ పిండిని మొత్తం పాలతో తడుపుకోండి. నేను ఇక్కడ కొద్దిగా పాలు, కొద్దిగా నీళ్లు పోసి తడుపుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈ పిండిని బాగా ప్రెస్ చేసి కలిపి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి. 30 మినిట్స్ తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని నేను 2 పార్టులుగా డివైడ్ చేశాను. ఈ పిండిని చాలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బెలాయించుకోవాలి. ఇలా బెలాయించుకున్న ఈ పిండిని 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ బెలాయించుకొని బిస్కెట్స్ లాగా చేసుకోవచ్చు. వీటినన్నిటినీ కూడా చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇంకో పార్ట్ని కూడా ఇలాగే బెలాయించేసుకొని చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని వేపడానికి నూనె కాస్త పొగలు రావాలి. ఇలా వేడిగా ఉన్న నూనెలో ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ వేపుకోవడం వల్ల ఈ బిస్కెట్స్ మనకు ఫ్లఫీగా వస్తాయి. బిస్కెట్స్ని పల్చగా బెలాయించుకుంటాం కాబట్టి తొందరగా వేగిపోతాయి. మైదా పిండితో చేస్తే మొత్తం తెల్లగా వస్తాయి. గోధుమ పిండి కూడా వాడాం కాబట్టి కొంచెం కలర్ అనేది డార్క్గా వస్తుంది. బిస్కెట్స్ పైన వేయడానికి నేను పుదీనా, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కొద్దిగా ధనియాలు, ఎండు మామిడి ముక్కలు వీటిని వేయించుకొని చల్లార్చాక మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని బిస్కెట్స్ పై వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ని ఎయిర్ టైట్ బాక్స్లో వేసి 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్తో చాలా క్రిస్పీగా ఈ బిస్కెట్ చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.